అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా అరాకొర మాఫీలు చేసి చేతులు దులిపివేసుకుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అర్హులైన రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెబుతూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ పేరిట మరో అంకానికి తెరలేపుతోంది. 3 విడతల్లోనూ రుణమాఫీ జరగని రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఫిర్యాదులు, సూచనల పేరిట తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిలోనూ స్పష్టత లేదు. రైతులు ఎప్పటిలోగా ఫిర్యాదు చేయాలి? వాటిని అధికారులు ఎప్పటిలోగా పరిష్కరించాలి? ఇప్పటి వరకు స్వీకరించిన ఫిర్యాదులను ఏం చేస్తారు అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో మార్గదర్శకాల పేరిట మరోసారి రుణమాఫీ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలను అందరికీ ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత వాటిని 3 దఫాలుగా మాఫీ చేస్తామంటూ మాట మార్చారు. మొదటి విడత రుణమాఫీ జూలై 18న, రెండో విడత జూలై 30న, మూడో విడత ఆగస్టు 15న చేపట్టారు. మొదటి విడతలోనే రాష్ట్రంలో లక్షలాది రైతుల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే మొదటి జాబితాలో రుణమాఫీ కాని వారికి రెండో విడతలో అవుతుంది అని, అప్పటి వరకు ఓపిక పట్టాలంటూ అధికారులు సర్ది చెప్పడంతో రైతులు కాస్త మెత్తబడ్డారు. రెండో విడతలో కూడా తమ పేర్లు కనిపించకపోవడంతో ఫిర్యాదు చేసే రైతుల సంఖ్య పెరిగింది. దీంతో 3వ విడత వరకు ఓపిక పట్టాలని అధికారులు సూచించడంతో రైతులందరూ ఇప్పటి వరకు ఎదురు చూశారు. మొదటి 2 విడతల్లో రుణమాఫీ జరగలేదని స్పష్టంగా రైతులకు తెలిసినా చాలా మంది ఆ విషయాన్ని మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ పంచుకోవడానికి ముందుకు రాలేదు. ఈ రోజు కాకపోతే రేపైనా మాఫీ అవుతుందన్న కోణంలో ఆలోచించి కోపాన్ని దిగమింగుకున్నారు. 3వ విడతలోనూ తమ పేర్లు లేకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎక్కువ శాతం మందికి రుణమాఫీ జరగలేదన్న వార్తలే వస్తున్నాయి. కొన్ని గ్రామాలలో 40 నుండి 45% మందికి, మరికొన్ని గ్రామాలలో 50% వరకు రుణమాఫీ అయ్యింది. దీంతో ఇన్నాళ్లు ఆశగా వేచి చూసిన రైతులు ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా 10 మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం అందులోనూ అనేక షరతులు పెట్టింది. ఉదాహరణకు నవంబర్ 7ను పరిశీలిస్తే అసలు వడ్డీ మొత్తంలో సరిపోలని పక్షంలో రైతు నుంచి దరఖాస్తు తీసుకుని వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించింది. కాగా తమకు రుణమాఫీ కాలేదంటూ శుక్రవారం పలు ప్రాంతాలలో బ్యాంకుల ఎదుట రైతులు నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు సగం మందికి కూడా కాలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.